ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. విజయవాడలో రెంటల్ పర్పస్ కోసం కానీ మీరు ఉండటానికి కానీ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీస్ చూస్తున్నారా? అయితే ఈ యాడ్ మీకోసమే. ఇది విజయవాడ తాడిగడపలో నిర్మిస్తున్న ఒక ఇండిపెండెంట్ హౌసెస్ కమ్యూనిటీ అండి. సో టోటల్గా వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా ఇక్కడ 10 to 12 హౌసెస్ నిర్మిస్తున్నారు. కొన్ని G+1 ఉన్నాయి, కొన్ని వచ్చేసి G+2 ఉన్నాయి. సో మీరు కనుక రెంటల్ పర్పస్ కోసం కానీ లేదంటే మీరు ఉండటానికి కోసం కానీ ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఈచ్ హౌస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 155 స్క్వేర్ యార్డ్స్ అండి. కింద వచ్చి ఒక 2 BHK, పైన ఒక 2 BHK G+1 అయితే, అదే G+2 అయితే కింద 1 BHK, పైన వచ్చి 2 BHK. ఈచ్ ఫ్లోర్ ప్లింత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1300 ఉందండి. చాలా స్పేషియస్గా నిర్మిస్తున్నారు. సో అలాగే ఈ చుట్టూ కమ్యూనిటీ కూడా చూసుకుంటే మనకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నామన్న భావన కలుగుతుంది. అండ్ అలాగే మనకి హౌసెస్ కూడా చాలా అఫోర్డబుల్ బడ్జెట్లో వస్తున్నాయి. మనకి కంప్లీట్గా ఇంటీరియర్స్ చేసేస్తున్నారండి. అంటే మనకి సీలింగ్స్ వస్తున్నారు కదా, లైట్స్, అలాగే కబోర్డ్స్ మొత్తం అన్నీ కూడా చేసేస్తున్నారు. రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఇస్తున్నారు. అండ్ అలాగే చాలా మెటీరియల్ మీద మనకి 10 years గ్యారంటీ కూడా ఇస్తున్నారు. సో అలా పక్కా అప్రూవల్స్ తీసుకొని 100% లోన్ వచ్చే అవకాశం ఉన్న ఇండిపెండెంట్ హౌస్ల కోసం చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చండి. మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. ఈ యాడ్ వచ్చేసి ADVGA490. సో చూస్తున్నారు కదండి, చుట్టూ కూడా అన్నీ మనకి ఇండిపెండెంట్ హౌసెసే. అండ్ అలాగే మనకి చుట్టూ కమ్యూనిటీ చుట్టూ కూడా మనకి వాల్ కూడా ఉంది. సో గేటెడ్ కమ్యూనిటీ లాగా కట్టారు. అండ్ అలాగే రోడ్స్ అన్నీ కూడా 40 feet రోడ్డు, చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చూడొచ్చు మీరు, చాలా లగ్జరీగా వచ్చింది. సో డెఫినెట్గా మీరు ఇంత లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసింది మీరు ఎక్కడా చూసుంటారు. సో డెఫినెట్గా మీరు కనుక ఒక చక్కని బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీరు గేట్ నుంచి మొత్తం కూడా చూడొచ్చండి. అన్నీ కూడా 100% కేర్ తీసుకొని నిర్మించిన హౌసెస్ అనమాట. సో మీకు రోడ్డుకి అటేపు ఇటేపు అన్నీ కూడా వాళ్ళే నిర్మించారు. టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ ఒక అప్రాక్సిమేట్గా 12 ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి, G+1 అండ్ G+2. మీరు గేట్ కూడా చూడొచ్చు, గేట్ కూడా ఎంత నీట్గా ఉందో. సో ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయండి, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సో మీ వాస్తు తగ్గట్టు మీరు ఏదైనా తీసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం G+1 చూపిస్తున్నామండి. కింద కూడా వచ్చేసి మనకి 2 BHK ఉంది, పైన వచ్చి ఒక 2 BHK. సో ఈచ్ ఫ్లోర్ బిల్టప్ ఏరియా వచ్చి మనకి 1300 ఉంటుందండి. అండ్ మనం చూస్తున్నారు కదా, కారిడార్ కూడా చాలా నీట్గా చేశారు. మొత్తం అంతా కూడా టైల్స్ వేశారు. అండ్ అలాగే సీలింగ్లో వచ్చేసి మనకి చక్కగా మనకి లామినేట్లు కూడా చేశారు. సో డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం pretty డీసెంట్గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ డోరు మొత్తం అంతా కూడా టేక్ ఫ్రేము, టేక్ షట్టరు, కార్వింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు. సో మీరు కనుక ఇంకా పాలిష్ చేయలేదు, పాలిష్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి హాలు. మీరు విండోస్ అన్నీ చూడొచ్చు. విండోస్ అన్నీ కూడా మనకి గ్రనైట్ ఫ్రేమింగ్స్ చేశారు. అండ్ అలాగే మనకి మొత్తం అంతా కూడా మెయిన్ డోర్కి వచ్చేదానికి పక్కన టేక్ విండో కూడా ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ కూడా చాలా క్లాసీగా ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, మొత్తం అన్ని లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సీలింగ్తో పాటు లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం అంతా మనకి జిప్సమ్ సీలింగ్ ఇస్తున్నారండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 bedrooms కూడా ఓపెన్ అవుతున్నాయి. సో 2 bedrooms కూడా చాలా స్పేషియస్గా వచ్చినాయి. అండ్ 2 bedroomsకి మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, డోర్స్ కూడా మొత్తం అంతా కూడా గ్రనైట్ ఫ్రేమింగ్ చేశారండి ఇంటర్నల్ డోర్స్కి. అండ్ అలాగే మనకి ఈ డోర్ కూడా వచ్చేసి ఫ్లష్ డోర్ మీద లామినేట్స్ చాలా నీట్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, విండోస్ అంతా గ్రానైట్ అండ్ సీలింగ్స్ చేశారు, లైట్స్ ప్రొవైడ్ చేశారు, UPVC విండోస్. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్లో మనకి డ్రెస్సింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో డ్రెస్సింగ్లో నుంచి మనం బెడ్రూమ్లోకి వెళ్తాం. సో డెఫినెట్గా ఒక లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. మనకి G+1కి వచ్చేదికి లోన్ 1 కోటి రూపాయల దాకా వస్తుందండి. అదే G+2 అయితే లోన్ వచ్చేసి మనకి 1,30,00,000 దాకా వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఒక మంచి లొకాలిటీలో ఒక చక్కని ఇండిపెండెంట్ హౌస్, విశాలమైన ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయొచ్చు. వుడ్ వర్క్ చూశారు కదా, చాలా క్లాసీగా ఉంది. సో రెగ్యులర్ ఇది బిల్డింగ్స్ కాకుండా ఇది చాలా డిఫరెంట్ కడతారండి. ఈ బిల్డర్ గారికి ఇండిపెండెంట్ హౌస్ కట్టడంలో చాలా అనుభవం ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడలో వీళ్ళు అప్రాక్సిమేట్గా ఒక 100 ఇండిపెండెంట్ హౌస్లు కట్టి అమ్మి ఉంటారు. సో ఇది చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఆల్మోస్ట్ లైక్ వుడ్ అండ్ వైట్ కాంబినేషన్లో కూడా చాలా నీట్గా వచ్చినాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ప్రతి బాత్రూమ్కి మనకి ముందర చిన్న డ్రెస్సింగ్ స్పేస్ లాగా ఇచ్చారండి. అండ్ అలాగే మనకి బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి. గ్రానైట్ ఫ్రేమింగ్స్తో మొత్తం ఫ్రేమింగ్స్ చాలా నీట్గా ఉన్నాయి. అలాగే మనకి బాత్రూమ్స్ కూడా చూస్తే మొత్తం అన్నీ కూడా వెస్ట్రన్ కమోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్స్ కూడా మనకి ఆల్మోస్ట్ డాడ్జింగ్ పైదాకా టైల్స్ చేశారు. సో ఒక మంచి లొకాలిటీలో, అంటే ఇది మనకి బందర్ రోడ్ నుంచి వచ్చేదలికినండి, మనకి విజయవాడ తాడిగడప బందర్ రోడ్ నుంచి అయితే అప్రాక్సిమేట్గా 800 meters to 1 kilometer ఉంటుంది.
బట్ లోపలికి వచ్చినాక మనకి చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. ఎందుకంటే ఇటేపు విజయవాడలో వాటర్ చాలా బాగుంటాయి. సో జనరల్గా అటేపు దానికి మనకి కొంచెం మనకి ఏమంటారంటే ఆటనగరు పొల్యూషన్ ఉండొచ్చేమో కానీ, బట్ ఇటేపు మాత్రం వాటర్ చాలా బాగుంటాయి. అండ్ అలాగే చుట్టూ కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం. అండ్ ఇక్కడి నుంచి మనకి బెంజ్ సర్కిల్కి డైరెక్ట్గా ఇంటర్నల్ రోడ్ కూడా ఒకటి ఫామ్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా సరే మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. అండ్ అలాగే మంచి వాతావరణం అనమాట. కొంచెం ప్రశాంతంగా మీరు వాకింగ్ చేసుకోవాలన్నా సరే, లేకపోతే పిల్లలు సైకిల్ తొక్కోవాలన్నా సరే, ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ యూటిలిటీలో కూడా చూశారు కదా, యూటిలిటీలో కూడా మొత్తం అంతా టైల్స్ ప్రొవైడ్ చేశారు. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీరు చుట్టూ చూడొచ్చండి. మొత్తం అంతా కూడా మనకి చూశారు కదా, చుట్టూ మనకి వాల్ ఉంది, కాలనీ చుట్టూ కూడా వాల్ ఉందండి. అండ్ అలాగే మనకి కాలనీలో కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసే. సో డెఫినెట్గా చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూశారు కదా, మొత్తం అంతా కారిడర్లో మనకి గ్లాస్ రైలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కూడా ఇండిపెండెంట్ హౌస్లు వీళ్ళే కడుతున్నారండి. సో మొత్తం అంతా కూడా ఇక్కడ అప్రాక్సిమేట్గా 12 ఇండిపెండెంట్ హౌస్లు పైన కడుతున్నారు. అండ్ ఇంకో బిల్డర్ గారు కొడుకున్నారు, వాళ్ళు కూడా కడుతున్నారు. సో డెఫినెట్గా మొత్తం అంతా కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ కమ్యూనిటీగా తయారు చేస్తున్నారు. సేమ్ ఇది కింద వెళ్తే ఎలా ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి. సో చూశారు కదా, మనకి హాల్ చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ అలాగే హాల్ మొత్తం కూడా మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఆర్చ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు ఒక స్పేషియస్ G+1 చూసినా లేకపోతే G+2 చూసినా సరే, సో G+2 బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1 BHK ఉంటుంది. అండ్ పైన 2 ఫ్లోర్స్ వచ్చేసి మనకి 2 BHK ఉంటాయి. అండ్ దానికి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో G+2కి లిఫ్ట్ ఆప్షన్ ఉంది, G+1కి లిఫ్ట్ ఆప్షన్ ఇవ్వట్లేదు. సో G+2కి లిఫ్ట్ కూడా బిల్డర్ గారే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ప్రతి రూమ్లోనూ టైల్స్ మనకి ఒక్కో ప్యాటర్న్ తీసుకున్నారు. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అండ్ అలాగే డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే మనకి ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్నాయి. మనకి లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో మీకు కనుక ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంటే మీకు లోన్ కూడా వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ రెంట్లు వచ్చేదానికి కూడా మనకి చాలామంది ఈ మధ్య పేరెంట్స్ అంతా కూడా పిల్లలు కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి, కొంచెం సైకిల్ తొక్కుకోవడానికి, ఆటలాడుకోవడానికి వెసులుబాటు ఉండాలని చెప్పేసి కొంచెం దూరంగా ఒక మంచి లొకాలిటీలో ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీకు అన్ని బస్సులు కూడా, స్కూల్ బస్సులు అన్నీ కూడా ఏరియా దాకా వస్తాయండి. సో డెఫినెట్గా మనకి పేరెంట్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రెంట్లకు వస్తారు. సో ఇక్కడ మనకి ఈచ్ ఫ్లాట్ రెంట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మనకి 10 నుంచి 15 వేల దాకా రావచ్చు. సో మీరు రెంటల్ పర్పస్ కోసం తీసుకున్నా సరే దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చెప్పినట్టు చాలా నీట్గా ఉంది. మీకు లోన్ వచ్చే అవకాశం ఉంది. అది పక్కా వాస్తు ప్రకారం కట్టారు. మీ వాస్తు తగ్గట్టు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అలాగే ఐకాన్ రియల్ హోమ్స్ వెళ్తే మేము A to Z మీకు కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తామండి. అంటే మీరు ప్రాపర్టీ విజిట్ కార్డ్ నుంచి రిజిస్ట్రేషన్ దాకా, లోన్ దాకా అన్నీ మేము చూసుకుంటాము. సో డెఫినెట్గా అన్ని విధాల మీకు మంచి ప్రాపర్టీ అందించే బాధ్యత ఐకాన్ రియల్ హోమ్స్ తీసుకుంటుంది. సో చూశారు కదా, మొత్తం అంతా కూడా మనకి హ్యాండిల్స్తో అన్నింటిలోనూ వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే మనకి యూటిలిటీ, సో చుట్టూ చూడొచ్చండి, అది చూశారు కదా, కాలనీ చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు ఎలా ఉందో. అండ్ మొత్తం అంతా కూడా ఓన్లీ ఇండిపెండెంట్ హౌసే కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఒక మంచి కమ్యూనిటీలో మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే మనకి రోడ్ యాక్సెసిబుల్ కూడా సూపర్ ఉందన్నమాట. సో చూశారు కదా, ఇవన్నీ G+2 ఇండిపెండెంట్ హౌసెస్. సో వీళ్ళే G+1 కడుతున్నారు, G+2 కడుతున్నారు. సో మీకు బడ్జెట్కి తగ్గట్టు మీరు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో రెండు కూడా ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి కాబట్టి మళ్ళీ G+2 ప్రాపర్టీ వీడియో పెట్టట్లేదండి, మేము ఓన్లీ G+1 పెడుతున్నాము. సో చూశారు కదా, కాలనీ చుట్టూ కూడా రోడ్స్ అన్నీ కూడా 40 feet రోడ్స్. అండ్ అలాగే మనకి మొత్తం అంతా కూడా చూశారు కదా, గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉందన్నమాట. సో డెఫినెట్గా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ అప్డేట్స్.